అంశము హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయము, దీనత్వము. వీటి వలన వచ్చే దీవెనలు, ఆశీర్వాదములు. హీబ్రూలో హ్యూమిలిటీ అంటే విధేయత. సామెతలు 22:4 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలన కలుగును. 1 పేతురు 5:5, కొలసి 3:12, సామెతలు 11:2, యాకోబు 4:6. మనము తగ్గించుకోవడంలో ఆశీర్వాదముంది. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు నీవు హెచ్చించబడదువు. ఈ సృష్టిలో మనము ఏమీ చేయలేదు, అంతా దేవుడు చేసినదే. మన అవసరతలో ప్రతిదానికి దేవునిపైన ఆధారపడవలసిందే. ప్రకృతి అంటుంది, నేను ఇతరులతో సృష్టించబడి ఉన్నాను. మానవులు ఈ సృష్టిపైన కిరీటముగా ఉంటున్నారు. సాతాను అనే లూసిఫర్లో ఉన్న గర్వం వల్ల పడద్రోయపడ్డాడు. అదే గర్వము నిమ్రోదులోకి వచ్చి గర్వించి బాబిలోను గోపురమును కట్టినప్పుడు భాషలను దేవుడు తారుమారు చేసినాడు. ఆదికాండము 11:7. వినయము అంటే దేవుని యొక్క అధికారమును గుర్తించి జీవించుటం. మంచితనము, సాత్వికము కలిగి ఉండాలి. సేవ చేయుట, త్యాగము చేయుట అలవరుచుకోవాలి. పెద్దలు గద్దించినప్పుడు దిద్దుబాటును అంగీకరించాలి. వినయము ఇతరులకు సేవ చేయిస్తుంది. వినయము మంచితనమును, తగ్గింపు స్వభావమును కనపరుస్తుంది. వినయంలో ఉన్న ఆశీర్వాదములు. దైవికమైన కృప, దయ. యాకోబు 4:6లో ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారికి కృప అనుగ్రహిస్తాడు. ఎగ్జాంపుల్, ఏసేపుకు దేవుడు కృపను ఇచ్చాడు. దానియేలుకు కృపను, దయను ఇచ్చాడు. ఎస్తేరుకు కృపను, దయను ఇచ్చాడు. నిన్ను ఎవరు పట్టించుకోలేదా? జీసస్ను ఆశ్రయించు, అప్పుడు ఆయన నిన్ను పట్టించుకుంటాడు. డివైన్ విజ్డమ్. రెండవది డివైన్ విజ్డమ్. దేవుని ఎదుట నీవు తగ్గించుకున్నప్పుడు దైవిక జ్ఞానమును దేవుడు ఇస్తాడు. సామెతలు 11:2. డివైన్ ప్రమోషన్. దైవికమైన హెచ్చింపు ఇస్తాడు. మాథ్యూ 23:12. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. 4వది డివైన్ రిచ్. దేవుని యొక్క ఐశ్వర్యమును పొందుకుంటాడు. సామెతలు 22:4, 10, 22. డివైన్ హానర్. దైవికమైన ఘనత. సామెతలు 22:4, సామెతలు 15:33. యోసేపు చెరసాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఘనత వహించాడు. 6వది డివైన్ పీస్. శాంతి, సమాధానం. మాథ్యూ 11:29. శాంతి, సమాధానము. ఆంతరంగములో దైవికమైన సమాధానమును